దీవెన నిన్న నేను బ్లాగ్ కూడా షూట్ చేసేటప్పుడు నేను నైట్ ఒకటి దీవెన్ బాబు నాకు స్కూల్ నుండి బండి మీద ఫస్ట్ టైం లైఫ్ లో ఫస్ట్ టైం ఏమంటాను తెలుసా, నాకు స్కూల్కి వెళ్ళాక ఇదే అనుకుంటా రావడం, ఫస్ట్ నాకు రావడం అంటే ఇదే అనుకుంటా. మాకు కూడా నేను చూసా దీవెన్ వస్తే ఏదైనా వస్తే ఎంత హ్యాపీగా ఉందో, అందుకే దేంట్లో పార్టిసిపేట్ చేయాలి, బాగా చదివితే ఇలాంటివి చాలా వస్తాయని చెప్పిన. నానా నాకు ఇదే అనుకుంటాను ఫస్ట్ రావడం. గుర్తుకు లేదు అటు రాలే కదా ఈవెన్. ఏమొచ్చింది ఈవెన్ నీకు? సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్. దీవెన్ చూడండి దేనికి వచ్చింది? ఎవ్రీడే ఎన్కౌంటర్స్ కాంపిటీషన్ చదవని. ఎవ్రీడే ఎన్కౌంటర్ కాంపిటీషన్ హెల్డ్ ఆన్ 30/11/2024 నవంబర్లో 30. సారీ మాకు ఏం పెద్దగా అర్థం కావట్లేదు. ఎన్కౌంటర్స్ అంటే మా క్లాస్ కి మాకు ఉంటాయి. ఏదో ఒక సర్టిఫికేట్ అప్రిసియేషన్ అయితే వచ్చింది. దీనికి గురించి మీకు అంటే ఎవరికైనా తెలిస్తే మాత్రం దీని అర్థం, దీని మీనింగ్ ఏంటో. బ్రాంచ్ ఫర్ సెక్యూరింగ్ ఫస్ట్ పొజిషన్ ఇన్ ద జంగిల్ ఎక్కడ దిగాడు. సర్టిఫికేట్ అప్రిసియేషన్ ది సర్టిఫికేట్ ఏమంటారు? సామా దీవెన్ రెడ్డి స్ట్రైట్ టు ఎక్సెల్. ఏం ఆఫీస్ పెడతా దాంతో? పనికొస్తాయి, అన్ని పనికొస్తాయి. వెరీ గుడ్ దీవెన్. ఇలాంటివి ఇంకా ఎన్నో తీసుకోవాలి, ఓకేనా? ఇట్లాంటి ఇంకా చాలా తీసుకొస్తే ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూపిస్తే ఈజీ. తీసుకో జాబ్ తీసుకోండి అంటాడు. తెలుసా అన్ని సర్టిఫికేట్ ఉంటే. నెక్స్ట్ అక్కది గౌతమ్ మోడల్ స్కూల్ లేకపోతే వాడికి వచ్చేది కాదు కదా, అంత బాగా చెప్తున్నారని స్టడీ. నీకేంటి మమ్మీ? అంటే మా దీవెన ఎందుకు ఫస్ట్ లేదంటే, మా దీవెనకి ఇప్పటికి చాలా సార్లు వచ్చినాయి, వస్తూనే ఉంటాయి కాబట్టి. ఎందుకు అది నాకు చెప్పాలి. అమ్మ వచ్చేది అమ్మ చెప్తుంది మీకు. అదే హ్యాండ్ రైటింగ్ అప్పుడు వచ్చేగా. అవును దీవెన, నాకు అడిగితే ఇప్పుడు అంతా అడిగేటప్పుడు మార్నింగ్ అడిగి ఉన్నా, నేను కొంచెం ముందు వచ్చేసి. మా దీవెనకేమో సర్టిఫికేట్ ఆఫ్ ది సర్టిఫికేట్ అవార్డెడ్ టు సామా దీవెన రెడ్డి క్లాస్ 6 స్టడీయింగ్ గవర్నమెంట్ శ్రీనగర్ కాలనీ బ్రాంచ్ ఫర్ సెక్యూరింగ్ సెకండ్ పొజిషన్ ఇన్ ద స్టోరీ అన్ప్లగ్డ్. ఓకే, మా దీవెన స్టోరీ చెప్పేదంటే పార్టిసిపేట్ చేసింది. అదే యాక్టింగ్ చేసేది, డ్రామాలో పార్టిసిపేట్ చేస్తే సెకండ్ వచ్చింది. ఫస్ట్ ఎవరికి వచ్చింది? మీ క్లాస్ లోనా వేరే వాళ్ళు? వేరే వాళ్ళకి వచ్చింటది, వేరే క్లాస్. ఇంకోటి హ్యాండ్ రైటింగ్ ఒకటి రావాలి. ఇంకా అది ఫస్ట్ దీంట్లో వచ్చింది నాకు అర్థం కాదు. ఎందుకు వచ్చింది ఫస్ట్? నమ్మబుద్ధి కావట్లేదు. అంటే మార్క్స్ మంచిగా వస్తాయి కానీ ఇలాంటి ఎప్పుడు గిఫ్ట్లు సర్టిఫికెట్స్ ఎప్పుడు రాలేవాడి. బాగా చదువుతుంది, ఫెయిల్ అవ్వడు కానీ. అంటే అన్ని హోంవర్క్స్ కానీ లేకపోతే ఏంటి దేనికి సంబంధించి మమ్మీకి ఇవ్వండి. ఫస్ట్ పొజిషన్ అంట మళ్ళీ దీనికి. డుమ్మాలు కొట్టడా స్కూల్కి? కొట్టలే, పోడు అసలు. డుమ్మా కొట్టడు, కొట్టడు ఎప్పుడో ఒకసారి. ఇదనమాట పిల్లలకి వచ్చిన సర్టిఫికేట్స్ అయితే ఇవి. అంటే ఎన్ని చదివినా, అంటే ఎన్ని చేసినా ఒక ఇలాంటిది ఒక సర్టిఫికేట్ వస్తే అదొక చెప్పలేని ఆనందం వేస్తుంది అనమాట. మనం ప్రైజ్ కానీ లేదా షీల్డ్స్ కానీ ఇలాంటివి మనం కొనుక్కొని పెట్టుకుంటే ఎంత పడుతుందో, అది చిన్నదైనా సరే ఒక కాంపిటీషన్లలో లేకపోతే మనం వెళ్ళినప్పుడు మనకు సన్మానం చేసో లేకపోతే అట్లాంటివి ఇట్లాంటివి ఇచ్చినప్పుడు ఇంతైనా సరే ఆనందం వేస్తుంది. అదే అమ్మా ఇట్లా పెట్టి ఇట్లా ఫ్లవర్స్ వాటర్ చదువుతారు కదా, అలాంటివి పెట్టారు. పన్నీర్ మ్యారేజ్ చేసేప్పుడు ఇట్లా చదువుతారు కదా. మరి మమ్మల్ని ఇన్వైట్ చేయలే? చెప్పలేను నాకు తెలీదా? పెద్ద క్లాస్ వాళ్ళ పేరెంట్సా? ఇంట్లోనే ఉన్నాంగా ఈరోజు. నువ్వు చెప్తే కదా స్కూల్లో ఏం జరుగుతుందో నాకే. నేను అడుగుతూనే ఉంటా కదా ఈయన. అలాంటి స్పెషల్గా ఉన్నప్పుడు బాగా చెప్పాలి.
నువ్వు చెప్తే తెలుస్తుంది వాళ్ళు. మీ అసలు నాకు కూడా తెలియదు వాళ్ళు వేసారట. నాన్న నాకు పౌచ్ లేదు. ఇక స్టార్ట్ చేసేది అయ్యా ఇదిగో ఇది వచ్చిందని చెప్పి నాకు వచ్చాడు బండి మీద. నాన్న నాకు ఫస్ట్ ఇది వచ్చింది కదా, మరి నాకు ఏం గిఫ్ట్ ఇస్తాడు? ఏం గిఫ్ట్ లేదా? వచ్చిందే ఒకటి, ఇప్పుడు నీకు ఎన్నో గిఫ్ట్ ఇచ్చినావు, ఎంకరేజ్మెంట్ కోసం. దాంట్లో ఇది ఒకటి వేసుకో. ఏం గిఫ్ట్? ఏం గిఫ్ట్ ఇస్తుందంట? అమ్మ నిజంగా చెప్పమ్మ, నాకుందా ఏంటి? పౌచ్ గమ్ బాక్స్. తమ్ముడు ఇచ్చింది తమ్ముడు ఇచ్చిందా లేదా నాదా? తమ్ముడు నేనే నీకు ఇచ్చిండు. నేను నా తమ్ముడికి ఇచ్చిన. మళ్ళీ మనకు అది రిటర్న్ పాడైపోయిన కొనుక్కుందులే. పాత పాడైపోయింది అది. మొన్ననేగా తమ్ముడికి కొనిచ్చింది. అమ్మ తమ్ముడికి మొన్ననే పౌచ్ కొనిచ్చింది. ఎప్పుడు వాడికి ఈ మధ్యన కంబాక్స్ స్కూల్లో మర్చిపోయి వస్తే కదా. మరి అవును, మళ్ళీ ఆ గమ్ బాక్స్ ఎందుకు వాడికి? అవసరం లేదు, ఇయ్యకు. వాడు వాడి వాడుతుంటాడు. దగ్గర 2 ఉన్నాయి. నీకు ఒకటి కావాలా? సరే, నా దగ్గర ఒక కంబాక్సే ఉంది. 2 ఉంటే ఒక కంబాక్సే ఉంది. ఒక పౌచ్ ఒక గమ్ బాక్స్. ఒకటే ఉంది నాన్న. ఏదన్నా ఒకటి. నాకు వద్దు, ఇప్పుడు నేను స్పైడర్ మ్యాన్ వాడుతున్నా. వాడికి వాడికి అది తీసుకెళ్ళు. స్పైడర్ మ్యాన్ వాడికి ఇచ్చేయి. और छोटा भी मोटे पतली है. ఇవ్వ. సరే, ఓకే ఓకే. సరే, అది ఇంకా పెద్ద తీసుకొస్తాను. నాకు ఎలాంటిది అదంటే ఇలా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఇంకా నీకేంది?